దాచినటువంటి అటు ప్రభుత్వం ఈరోజు మహాభాగ్యుడైనటువంటి నరేంద్ర మోడీ గారి పుణ్యం వల్ల ఈరోజు ఈ దేశం ప్రపంచమే ఈ దేశాన్ని గుర్తించినటువంటి మోడీ గారి వల్ల ఈరోజు ఈ చావా సినిమా కావచ్చు, కాశ్మీర్ ఫైల్ కావచ్చు, రజాకర్ మూవీ కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఈ తరానికి పరిచయం చేసే విషయంలో బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ అన్నిటికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఈ మూవీస్ ఏవైతే ఇప్పటికీ ఈ చావా కూడా ఇదంతా కూడా ఫేక్ స్టోరీ లాగా చాలామంది యూట్యూబ్లో కావచ్చు, మనకు సోషల్ మీడియా వేదికలో చాలామంది దీనిపైన వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కల్పితం, హిందువులు ముస్లిమ్స్ అనే వాళ్ళపైన వాళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టేందుకే ఇదంతా కూడా చేస్తున్నారు అని కొంతమంది ఇదంతా చేస్తూ ఉన్నారు. వాస్తవం కూడా ఈ దేశం తిండి తిని, ఈ దేశం ఉప్పు తిని దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారు. వాస్తవం కూడా సంభాజీ మహారాజ్ చేసినటువంటి యుద్ధాలు ఈ సినిమాలో చూపించింది 25%, ఇంకా 75% బాకీ ఉంది. వాస్తవ పరిస్థితుల్లో చూస్తే మనం తట్టుకోలేము. ఎన్నో తరాలు యుద్ధాలు చేసి ఎంతోమంది ప్రాణాలు అర్పించినటువంటి వాస్తవాన్ని చూపిస్తే కొంతమంది ఈ దేశద్రోహులు ఆ రకంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అది చాలా మాకు బాధాకర విషయం. ఖబర్దార్ చెప్తున్నాం, ఇట్లాంటి సినిమా గురించి ఎవరైనా మాట్లాడితే ఇక్కడున్న ప్రజలు ఊరుకోరు, తరిమి కొడతారని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతుంది. సో మీరు అన్నట్టే 20 to 25% కూడా ఈ మూవీలో, చావా మూవీలో రాలేదు అని మీరు అంటున్నారు. మీరు అన్నది నిజమే, ముమ్మాటికి నిజం. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా ప్రతి న్యూస్ ఛానల్లో కూడా మనం వింటూనే ఉన్నాం. ఎన్టీఆర్తో సహా చాలామంది కూడా మహానుభావులు బాలీవుడ్లో కూడా ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి జీవిత చరిత్రని మళ్ళీ రూపొందించి మనం ఒక సినిమా రూపంలో తీసుకొని వద్దామని చెప్పేసి చాలా చేశారు. కాకపోతే మీరు అన్నట్టు ఇది చిన్న స్టోరీ కాదు, లాట్ ఆఫ్ స్టోరీ. అంటే చాలా, అంటే ఒక దాదాపు ఒక 5 నుంచి 10 సినిమాలు చేస్తే కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సంబంధించినటువంటి జీవిత చరిత్ర సరిపోదు అని చెప్పేసి అని అంటా ఉన్నారు. సో ఈ రోజు కూడా అంటే తెలుగులో ఈ మూవీ రావాలి అని చెప్పేసి అన్న తర్వాత ఇవాళ ఒక ట్రైలర్ కూడా విడుదల కావడం జరిగింది. మార్చి 7వ తారీఖుకి తెలుగులో కూడా రావడం అవుతుంది. ఎందుకు వస్తుందంటే ఇక్కడున్న తెలంగాణ ప్రజలు, మహారాష్ట్రకి దగ్గరలో ఉన్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కోరుకుంటుంది ఈరోజు తెలుగులో రావాలి ఈ సినిమాని. ఎంత పెద్ద డిమాండ్ అంటే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, అనేక రకాల వేదికతోటి అక్కడున్న లక్ష్మణ్ ఉటేకర్ గారు దాన్ని స్పందించి ఇది తెలుగులో తీసుకెళ్ళాలి, ఈ చరిత్ర తెలుగు ప్రజలకు పరిచయం చేయించాలనే ఉద్దేశంతో మార్చి 7న రిలీజ్ చేయడం జరుగుతుంది. మాకు అందరికి ఆనందకర విషయం ఈ సినిమా. చరిత్రలో ఎప్పుడు ఇట్లాంటి మూవీ, అంటే ఒక మూవీ మాకు ఈ లాంగ్వేజ్లో కావాలని భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనకు జరగలేదు. కాకపోతే ఇట్లాంటి సోషల్ మీడియా వేదికగా తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకున్న విధంగానే తెలుగు సినిమా రాబోతా ఉంది, తెలుగులో చావా మూవీ రిలీజ్ కాబోతా ఉంది. సో యువతకి మీరు ఏం చెప్పాలనుకున్నారు ఈ మూవీ గురించి? ఈ మూవీని యువత అంతా కూడా దయచేసి సిగ్నేచర్స్ టుడే ఎదురుగా మేము చెప్తున్నాం, ప్రతి ఒక్క హిందూ యువకుడు, హిందూ యువతి అక్క చెల్లెలందరూ కూడా ఈ సినిమాని చూడాలని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. ఇది మన భావితరాలకి, మన నెక్స్ట్ తరానికి కూడా, మన తరం మీద, మన హిందూ సమాజం మీద ఏ రకంగా అయితే దాడి జరిగిందో, వాళ్ళు ఏ రకంగా అయితే హింసించారో కళ్ళకు అద్దినటువంటి మూవీ ఈ సినిమా అందరూ కూడా చూడాలని చెప్పేసి మేము వేడుకోవడం జరుగుతుంది. అన్న ఇంకొక విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీ గారి నియమ నిబంధనలు చూసుకుంటే, ఆయన సిద్ధాంతాలు చూసుకుంటే చాలా వరకు కూడా వాళ్ళ తల్లి తనకు ప్రథమ గురువుగా మనకు చెప్పుకుంటూ ఉంటాం. అక్క చెల్లెల్ని అదేవిధంగా మనము అక్క చెల్లెలను మాత్రమే మనము రెస్పెక్ట్గా చూసాం. కాకపోతే అంటే వేరే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మన అక్క చెల్లెలు అనుకొని మనము అదే రకంగా చూడాలి అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్. సో యువతరానికి ఈ విషయం పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే శివాజీ మహారాజు చరిత్ర తెలుసుకుంటే కనుక ఎక్కడైతే యుద్ధాలు చేసిండో, యుద్ధాలలో పసిపిల్లల్ని, మహిళల మీద ఎక్కడ దాడి చేయలేదు. ఎక్కడైతే యుద్ధ కాలక్రమేణా యుద్ధంలో ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో దానికి కట్టుబడే ఆ రకంగా యుద్ధం చేసినటువంటి వృద్ధుల మీద దాడి చేయలే, మహిళల మీద దాడి చేయలే, పిల్లల మీద దాడి చేయలే. ఎవరైతే ఈ దేశ ధర్మం మీద కుట్ర పన్నినరో వాళ్ళ మీద మాత్రమే దాడులు చేసి హిందూ సామ్రాజ్యానికి ఆదర్శంగా నిలబడినట్టే వ్యక్తి ఈ శివాజీ మహారాజ్ గారు. నిజంగా చరిత్రలో చూస్తే మనకి సినిమాలలో మనము బాహుబలి కావచ్చు, కొన్ని సినిమాలలో ప్రభాస్ గారు చాలా మంచిగా యాక్ట్ అయితే చేయడం జరిగింది. దాంతోపాటు మీరు అన్నట్టే చిన్నపిల్లల్ని వాళ్ళు కాపాడడం, లేకపోతే మహిళల్ని వాళ్ళు కాపాడడం. కానీ రియల్ లైఫ్లో ఛత్రపతి శివాజీ గారు ఇట్లాంటి ఇంప్లిమెంటేషన్ చేయడం అంటే నిజంగా నాట్ ఏ జోక్ అండి. సో నిజంగా వాళ్ళకి అప్రిషియేట్ చెప్పాల్సిందే. మనము వాళ్ళకి అప్రిషియేట్ చెప్పాలి అన్న కూడా మనకు అర్హత లేదు నిజంగా చెప్పాలంటే. సో ఇదంతా చూసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి
మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నెక్స్ట్ జనరేషన్కి ఇట్లాంటి సినిమాలు టాలీవుడ్ హాలీవుడ్ చూపించి ఆదర్శంగా నిలబడి హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైతే శివాజీ మహారాజ్ చేసిండో ఆ చరిత్ర తెలుసుకొని ఆ కట్టుబడులకు ఉండి హిందువుగా ఉండి మన హిందూ ధర్మం గురించి తెలుసుకొని అక్క చెల్లెలని శివాజీ మహారాజు హిందూ మహిళల్ని ఏ రకంగా అయితే రెస్పెక్ట్ చేసిండో ఇక్కడ ఉన్న యువత కూడా అట్లా రెస్పెక్ట్ చేసి హిందూ యువతి లవ్ జిహాద్కి బారిన పడకుండా ఉండడం కోసం ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితులలో విపరీతమైన లవ్ జిహాద్ జరుగుతుంది. చాలా చాలా చూస్తున్నాం. ఆ లవ్ జిహాద్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎటు చూసినా ఏ మూలకు చూసినా అన్ని రంగాలలో ఈ లవ్ జిహాద్ జరుగుతుంది. హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేసుకొని కొంతమంది ప్రత్యేకంగా హిందూ అమ్మాయిల్ని తీసుకుపోయి పెళ్ళిళ్ళు చేసుకొని జార్ఖండ్ అట్లాంటి ప్రాంతంలో పశ్చిమ బంగాల్ వంటి ప్రాంతంలో ఇక్కడ కూడా ఆ పరిస్థితి మొదలైంది. మన హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసుకొని ఎత్తుకొని పెళ్ళిళ్ళు చేసి వాళ్ళతోటే కేసులు వేసి ఆస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడున్న నిజామాబాద్ జిల్లాలో విపరీతమైన లవ్ జిహాద్ జరిగిందండి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. IIITలో ఒక రవి అనే వ్యక్తి, అక్కడ ఉన్న ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి ఒకటే దాంట్లో జాబ్ చేస్తారు. ఒక జాబ్ పని మీద నిజామాబాద్కి ఆ IIIT నుంచి DMH ఆఫీస్కి తరలి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక జానకంపేట చెరువు మీద మా ముస్లిం అమ్మాయిని ఎట్లా తీసుకువెళ్తావు, బండి మీద ఎట్లా ఎక్కించుకుంటావు అని చెప్పేసి ఆపేసి విపరీతంగా దాడి చేశారండి. ఇది ప్రతి సోషల్ మీడియాలో టీవీలో వచ్చింది. చాలా అట్లా ఒక సందీప్ అనే యువకుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తాడు. తోటి నర్సుని డ్రాప్ చేయడానికి పోతే ఇక్కడున్న నిజామాబాద్ నగరంలో ఆపి కొట్టడం జరిగింది. మేము మా దగ్గరికి వస్తే మేము జానకంపేట రవి విషయంలో కావచ్చు, ఇక్కడున్న సందీప్ విషయంలో కావచ్చు, మేము పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా ఒక సిస్టర్ అనే భావనతో పోయి డ్రాప్ చేసినందుకు ఈ రకంగా దాడి. అదే హిందూ సమాజంలో హిందూ మహిళలను మాయ మాటలు చెప్పి ఎంతోమంది అమ్మాయిలను ఎత్తుకుపోయారు. మా దగ్గర అనేకమైన కేసులు ఉన్నాయండి. మేము అనేక సందర్భాలలో ఈ మధ్య కాలంలో పేర్లు ఎందుకు కానీ ఒక 10-12 కంప్లైంట్లు చేయించినాం. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మా హిందువుల మహిళ మీద ఈ రకంగా అత్యాచారం చేసి దాడి చేసి దోచుకొని బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీన్ని అంతా యువత అంతా కూడా చూడాలి, గమనించాలి. లవ్ జిహాద్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేము చెప్పాం. సో మహారాష్ట్రలో మేము వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ నడవడిక చూస్తుంటే కానీ మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ సంస్కృతిని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడున్న నవే డేస్లో పాశ్చాత్య సంస్కృతికి చాలామంది బారిన పడుతూ ఉన్నారు. అసలు అడ్డమైన డ్రెస్లు వేసుకొని ఇవాళ అసలు మన సంస్కృతి అంటే మన ఇండియా కల్చర్ ఇవాళ ఈ ఇండియా కల్చర్ని చూసుకొని వేరే దేశాల్లో వాళ్ళు ఇలా కట్టుబొట్టు అనేది వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది చేంజ్ అయిపోయింది. కాకపోతే మనం భారతదేశంలో మనం ఇక్కడ పుట్టడమే మనం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నామని చెప్పేసి మనం చాలామంది మహానుభావులు కూడా చెప్తా ఉంటారు. భారతదేశంలో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, ఇట్లాంటి వే ఆఫ్ మనకి ఇవి చూస్తుంటే చాలా వరకు కూడా చేంజెస్ కావాలి అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలి. సో మహిళలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మెయిన్గా యంగ్స్టర్స్? వాస్తవం కూడా ఇప్పుడు ఈ సినిమాలు చూసి ఈ సివిలియన్స్ వేసుకోవడం, జీన్స్ వేసుకోవడం, సరే ఏ బట్టలు వస్త్రధారణ తప్పంటలే, కానీ కొంతవరకు ఎట్లా వేసుకోవాలని చూసి గమనించి నేర్చుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు గుడికి వెళ్తే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే కట్టుదిట్టమైన నిబంధత పెట్టారు. ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులకు వస్తేనే దర్శనం చేసుకోవాలని. మేము హిందూ దేవాలయ పరిరక్షణ సమితి కూడా అదే చెప్తున్నాం. ఏ అయితే హిందూ ఆడపిల్లలు అయితే ఎవరైతే ఉంటారో ఏ గుడికి వెళ్ళినా ఏ హిందూ భక్తుడు వెళ్ళినా కట్టు బొట్టు జుట్టు సివిలియన్స్ లేకుండా జీన్స్ లేకుండా సాంప్రదాయమైన దుస్తులతోటే దర్శనం చేసుకోవాలి. ఆ రకంగా దుస్తులు ఉండాలని చెప్పేసి కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా గుడిలలో కూడా ఫ్లెక్సీలు పెట్టడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ తరానికి మేము చెప్పేది అదే, మన పద్ధతిలో మనం ఉండాలని చెప్పేసి.